హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఎగ్ బిర్యానీ చేయాలనుకుంటున్నా. దానికి ఏమేమి కావాలో చూద్దాం. ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్, పుదీనా, మిరపకాయలు, బగార పువ్వు, బగారాకు, వెల్లుల్లి, అల్లం, ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క అండ్ పెరుగు 1/2 కప్పు, కొత్తిమీర, గ్రేవీకి ఆనియన్స్ అండ్ 2 పెద్ద టమాటాస్. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని అది హీట్ అయ్యాక ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి, ఆయిల్ వేసాక ఫస్ట్ ఆనియన్స్ వేయాలి. హీట్ అయ్యాక ఆనియన్స్ వేసి అవి కొంచెం మగ్గేంత వరకు ఉంచాలి. అలా ఒకసారి కలిపి నెక్స్ట్ ఇలా మెత్తగా అవ్వగానే మనం కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద టమాటోస్ అందులోనే వేయాలి. నెక్స్ట్ అల్లం, వెల్లుల్లి అన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేయాలి. మిక్సర్ చేసుకోవాలి. గ్రేవీకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి, పసుపు, కొంచెం కారం వేసి ఫస్టే ఉడకబెట్టుకున్న ఎగ్స్ని ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకొని అదే బౌల్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ బటర్ వేసుకోవాలి. మీకు దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి. హీట్ అయ్యాక ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ రావాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక సగం ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకోండి. అవి ఎక్కడ యూజ్ చేయాలో చెప్తాను. అందులోనే గ్రీన్ చిల్లీ, మిరపకాయలు వేసి, లవంగం, యాలకు, బగార పువ్వు, బగారాకు, మీ దగ్గర ఏమేమి స్పైసెస్ అవైలబుల్గా ఉంటే అన్నీ వేసేయండి. సాజీరా, ఇలా అన్ని స్పైసెస్ వేసాక ఒకసారి మిక్స్ చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న గ్రేవీని యాడ్ చేసుకోండి. గ్రేవీ యాడ్ చేసుకున్నాక మిక్స్ చేయండి ఒకసారి. అందులోనే కారం, ఉప్పు, ఆల్ స్పైసెస్, స్పెషల్ మసాలా, ఇది హోమ్ మేడ్ మసాలా అండి. మీ దగ్గర చికెన్ మసాలా ఇంకేమున్నా అవన్నీ వేసుకోవచ్చు, బేస్డ్ ఆన్ యువర్ టేస్ట్. అందులోనే కొంచెం పుదీనా, కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలి. తర్వాత కర్డ్ వేయాలండి. 1/2 కప్ వరకు పెరుగు తీసుకున్నాం. మిక్స్ చేశాక ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ఒక 1 అవర్ నానబెట్టిన రైస్ వేసాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేయాలి. నేను బాస్మతి రైస్ తీసుకోలేదండి, నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. మీరు బాస్మతి రైస్ తీసుకుంటే ఓన్లీ 10 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. అలా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేయాలి. ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో. ఆ తర్వాత చూస్తే ఇలా ఉంది. ఇంతకుముందు మనం తీసిన ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర, ముందు ఫ్రై చేసిన బాయిల్డ్ ఎగ్స్ కూడా ఇలా పైన వేసుకొని తర్వాత మూత పెట్టాలి. గాలి పోకుండా ఏదైనా బరువు పెట్టేస్తే అయిపోతుంది. 5 మినిట్స్ లో ఫ్లేమ్ తర్వాత ఎగ్ బిర్యానీ రెడీ. వేడి వేడిగా తినేయాలి. నేను ఇలా సర్వ్ చేశాను మా హస్బెండ్కి. ఆనియన్స్, లెమన్, సలాడ్. తను తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తున్నాడు, చూడండి మీరే. ఫైనల్లీ ఫస్ట్ టైం చేసిన చాలా బాగా వచ్చిందండి. మా హస్బెండ్ అయితే ఫుల్గా తినేసాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి.